సార్ ఒక్కరోజే చమురు ధర 16% పెరిగింది. హర్మోజ్ జలసంధి దిగ్బంధంతో 2 మిలియన్ బ్యారెళ్ల చమురు సరఫరా ఆగిపోయింది. దీని ఎఫెక్ట్ మిగిలిన అన్ని దేశాలపై ఉంటుందంటారా? ఎలా ఉంటుందది? చమురు ధరలు పెరుగుతాయన్న సంగతి ఊహించిందే కదా. ఎందుకంటే మీకు పశ్చిమాసియా ఇది మేజర్ ఎనర్జీ హబ్. అందువల్ల అక్కడ ఏ అస్థిరత వచ్చినా అనిశ్చిత వచ్చినా అది ఆయిల్ మార్కెట్స్ పైన ప్రభావం చూపుతుందని మనకు ఇరాక్ కువైట్ పైన దాడి చేసినప్పుడు చూసాం, అమెరికా ఇరాక్పై యుద్ధం చేసినప్పుడు చూసాం, ఇరాక్ వారప్పుడు చూసాం, ఇటీవల 12 డే వారప్పుడు లాస్ట్ జూన్లో కూడా చూసాం. ఇది ప్రతిసారి చూస్తున్న విషయమే. అందులో ఇరాన్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ను స్తంభింపజేసిన తర్వాత గ్యారంటీగా ధరలు పెరుగుతాయన్న అంచనా అందరికీ ఉంది. ఎందుకంటే గ్లోబల్ ఆయిల్ సప్లైస్లో 20% స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ద్వారానే వెళ్తాయి. సో అందువల్ల ఆటోమేటిక్గా మీకు 20% ఆయిల్ సప్లైస్ ఆగిపోయినప్పుడు డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్ వచ్చి ప్రపంచ చమురు ధరలు పెరగక తప్పవు. దాంతోపాటు ఫ్రైట్ ఛార్జెస్ పెరుగుతాయి. ఇప్పుడు ఉదాహరణకు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ కాదనుకుంటే కేప్ ఆఫ్ గుడ్ హోప్ ద్వారా వెళ్ళాలి. అది 15 to 20 days టైం ఎక్కువ పడుతుంది. దానివల్ల సప్లైస్లో అంతరాయం కలగడమే కాకుండా రవాణా ఛార్జీలు పెరుగుతాయి. అలాగే ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా పెరుగుతుంది. సో అందువల్ల ఇన్సూరెన్స్ ప్రీమియం పెరిగి రవాణా ఛార్జీలు పెరగడం వల్ల అనివార్యంగా ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. సో అందువల్ల ఇది ఊహించిన పరిణామం. ఇందులో ఏమీ ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు. సో అందులో ఈ ఫియర్ అండ్ అన్సర్టనిటీ ఉన్నప్పుడు ఆయిల్ మార్కెట్లు చాలా స్పెక్యులేటివ్గా రియాక్ట్ అవుతూ ఉంటాయి. సో ఇది ఇంకా ఎక్కడి దాకా పెరుగుతుంది అనేది ఎవరము చెప్పలేం. కానీ $100 దాడుతుందని మాత్రం అందరూ అంచనా వేసిందే.